తెలుగుదేశం పార్టీ ఒంగోలు అభ్యర్థి దామచల జనార్దన్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో అడుగడుగున ప్రజలు, మహిళలు పాల్గొని బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికక్కడ ఆపుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రోడ్ షోలో ముందుకు సాగింది. ఎన్నికల సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ ఒంగోలు కన్వీనర్ యోగయ్యతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. జెండ
పట్టుకో పట్టుకో అంతే కింద పెట్టు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ దుర్మార్గపు పాలన పంపించాలంటే ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 21,000 మంది పిల్లలు గంజాయికి బానిసలై తల్లిదండ్రుల చేతులు జే బ్రాండ్ మందులకి బానిసలై నిర్వీర్యమై సంవత్సరానికి 80,000 రూపాయలు 1,100 రూపాయలు అవుతుంది గ్యాస్ సిలిండరు. 3 సిలిండర్లు 3,300 ప్రతి ఇంటికి. ఏప్రిల్ మే జూన్ నెలది కూడా కలిపి 3,000 కూడా కలిపి మొత్తం ఇస్తామన్నారు 1వ తేదీ. మీలో కొంతమందికి సందేహం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి వారానికి రావాలి, నేనున్నా మీకు ముందుగా అండగా నేనున్నానని చెప్తున్నారు. మంచి స్కీమ్స్, అద్భుతమైన స్కీమ్స్, ఇలాంటి స్కీమ్లు అవి చూడండి ఎంత గొప్ప స్కీమ్స్. ప్రతి మహిళకి 15,100 అంటే ఇక్కడ చూశారు కదా. ఆయన కంటి చూపుతో ఆదేశిస్తే వాళ్ళ సైన్యం కొండలైనా పిండి చేసే సైన్యం తయారైంది ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి. దాదాపు గెలుపు ఎవరిదనేటువంటిది ఖాయమైపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒంగోలు అసెంబ్లీలో రామచంద్ర జనార్దనరావు గారు గతంలో వచ్చిన దానికంటే రెట్టింపు మెజార్టీలో గెలవబోతున్నాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా మాగొండ శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా ఈ పార్లమెంట్లో గెలవబోతున్నాడు. మాగంట శ్రీనివాసరెడ్డి గారికి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టు లెక్క అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాక్షస ప్రభుత్వం కనుక మనం గెలిచకపోతే మన ఆస్తులు కాదు మన ప్రాణాలకే రక్షణ ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఎన్డీఏ కూటమి, ఈ రోజు ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారకుడు కర్త కర్మ క్రియ సూత్రధారి పాత్రధారి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఆయన ఒక మెట్టు తగ్గాడు. ఆయన ఒక మెట్టు తగ్గి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, పులి ఒక అడుగు వెనకేసిందంటే అది తగ్గిపోయి కాదు, అవసరము అవకాశం వస్తే 10 అడుగులు ముందు వేసేసి పంచాయతీ అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి చాలా విధంగా చేశారు. జగన్మోహన్ రెడ్డిని రేపు ఓడిపోయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంచాలో ఏ విధంగా చేయాలో అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు తెలుస్తారు. ఎందుకంటే ఈయన చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు, ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తారు. ఈయన పెద్ద పులింగే కదా కేజ్రీవాల్ కంటే జార్ఖండ్ ముఖ్యమంత్రి సామాన్య విషయం కాదు. ఖచ్చితంగా మీ అందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తాను.